లగచర్లలో పైకి లేచిన బండరాళ్లు తెలంగాణలో పెద్ద కలకలమే సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యం అని విపక్షం అంటే మీరంతా కలిసి చేస్తున్న కుట్ర అని అపోజిషన్పై విరుచుకుపడుతోంది అధికార పక్షం. లేటెస్ట్గా పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు పేరుతో లగచర్లలో అరాచకం సృష్టించారనే అలిగేషన్స్తో తెలంగాణ ఖాకీలు డిఫెన్స్లో పడినట్టయింది. విద్యార్థి సంఘాలు కూడా గొంతెత్తడంతో లగచర్ల లడాయి ఎక్కడికొచ్చి ఆగుతుందో అర్థం కాని పరిస్థితి. ఫార్మా విలేజ్ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఈ నెల 12వ తేదీన వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన దాడి ఘటన ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకొని అధికారులపై తీవ్ర స్థాయిలో రాళ్ల దాడి చేశారు స్థానికులు. ఈ ఉదాంతాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ యంత్రాంగం విచారణను కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే లగచర్లలోని గిరిజనులు న్యాయం కోసం పోరుబాట పట్టారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించి తమ పట్ల దౌర్జన్యకరంగా ప్రవర్తించారంటూ పోలీసులపై ఫిర్యాదు చేశారు లగచర్ల బాధితులు. మాకు ఫార్మా వద్దు, మా భూములు పోరాదు, మేము భూముల కోసం సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము రైతు బిడ్డలం, మేము భూముల పైన బతికిన వాళ్ళం. మా భూములు ఎందుకు ఇవ్వాలి? మేము కడుపు కూడా తింటలేం కానీ ఏడుస్తున్నాం. మేము కోరేది ఒక్క విషయం ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళందరికీ బయటికి రప్పించాలి. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జాన్సన్ నాయక్ లగచర్ల బాధితులకు తోడుగా వచ్చారు. జరిగిన ఘటనపై కమిషన్ కు వివరించారు. త్వరలో లగచర్లలో పర్యటించి నిజానిజాలను వెలికితీస్తామని, దోషుల్ని వదిలిపెట్టబోమని, ఎస్సీ ఎస్టీలకు తోడుగా ఉంటామని భరోసానిచ్చారు కమిషన్ చైర్మన్. లగచర్ల ఘటనలో అమాయకమైన గిరిజన సోదరులు అన్యాయంగా బలైండ్రు. మీరు చేసిన తప్పిది, మీరు ఇందులో ఉన్నారు అని పట్టుకుపోవాలి కానీ అపరాత్రి అర్ధరాత్రి అని చూడకుండా కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, ఆడోళ్ళు మొగోళ్ళు చూడకుండా మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళను జైల్లో పెట్టడం, ఇది ఎక్కడ అమానుష్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు, వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు పూసగుచ్చినట్టుగా వివరించారు వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది. ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. గిరిజన సెంటిమెంట్ తో ఈ ఇష్యూ కొత్త మలుపు తీసుకోవడంతో లగచర్ల సెగ విద్యా సంఘాలని కూడా తాకేసింది. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆందోళన జరిగింది. ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఓయూ జేఏసీ నాయకులు. భూములు ఇచ్చేది లేదని చెప్పినా 6 నెలలుగా గ్రామస్తులను వేధిస్తున్నారని, వృద్ధ మహిళల మీద కూడా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీ ప్రతిపాదన వెనక్కు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. పౌర హక్కుల సంఘాలు, గిరిజనులు, రైతులతో కలిసి లగచర్లలో మహాసభ పెట్టడానికి సమాయత్తమవుతున్నాయి విద్యార్థి సంఘాలు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ 3 రోజుల్లో కనుక ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే మాత్రం మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులు మొత్తం, పౌర సంఘాలు మొత్తం, విద్యార్థుల నాయకులు మొత్తం, లంబాడ జాతికి చెందిన నాయకులు మొత్తం కూడా లగచర్ల గ్రామంలో వస్తాం, ఆడ మహాసభ పెడతాం. నువ్వు దాన్ని మీరు 1 అడుగు వెనక వేస్తారా, మమ్మల్ని 1000 అడుగులు ముందుకు వేయమంటావా అనేది ఈ యొక్క ప్రభుత్వం మీరు నిర్ణయించుకోవాలి. కానీ తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికే స్థానికుల్ని తప్పుదోవ పట్టిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అవుతుంది రూలింగ్ పార్టీ. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రిమాండ్ రిపోర్ట్లో ఘటనకు సంబంధించిన వివరాలన్నీ క్లియర్ గా ఉన్నాయని గుర్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కలెక్టర్ కొట్టుడు తప్పే, కానీ వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారంటారు, ఇది ఏంది నాకు అర్థం కాలే. మేము ప్రజాస్వామికంగా, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే స్వేచ్ఛగా నిరసన చెప్పే హక్కునిచ్చినాం. ప్రజాస్వామిక మీ ఆర్గ్యుమెంట్ వినిపించమని చెప్పినాం. బరాబర్ అధికారులకు మనోధైర్యాన్ని ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది. కొట్టినోని ఎవరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు, కొట్టించినోని అనుకున్నోని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. మరోవైపు దాడి ఘటనకు సంబంధించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ను కలిశారు అడిషనల్ డీజీ మహేష్ భగవత్. ఇద్దరి మధ్య 2 గంటల పాటు జరిగిన సంభాషణపై ఆసక్తి నెలకొంది. అటు లగచర్ల గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన జనాన్ని పీడిస్తోంది. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. మరో 6గురిని అరెస్ట్ చేసి కొడంగల్ పిఎస్ నుంచి పరిగి పిఎస్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఇంకా 50 మంది నిందితులను గుర్తించినట్టు పోలీసుల నుంచి సమాచారం అందడంతో లగచర్లలో అలజడి మొదలైంది.